పదవుల్లో కూడా కొన్ని ఆకస్మికంగా మార్పులు సంభవించేటటువంటి సూచన గోచరిస్తోంది. ఏదేమైనా భారతదేశ జన్మ జాతక ప్రకారం 2027 నుండి 2030 వరకు కూడా ప్రపంచ దేశాలలో మన దేశం మాత్రం అగ్రస్థానంలో ఉండబోతోంది. భవిష్య పురాణం ప్రకారం ఒక యోగి భారతదేశాన్ని పరిపాలిస్తాడని, తద్వారా అఖండ కీర్తి సాధిస్తాడని పురాణ ఇతిహాసాల్లో చెప్పబడి ఉంది. ఇక ఏకాదశ భావాన్ని కనుక మనం పరిశీలన చేస్తే ఈ భావం పార్లమెంటు, కామర్సు, సహజ వృద్ధి రేటు, అలాగే లగ్నాత్ ఏకాదశ స్థానాధిపతి శుక్రుడు తృతీయ భావంలో ఉండడం, నక్షత్రాధిపతి రాహువు కూడా, ఉపనక్షత్రాధిపతి శుక్రుడు కూడా మీనరాశిలో ఉండటం వల్ల నౌకాయానం, ఎయిర్పోర్ట్లు, ప్రైవేటు వ్యక్తుల ఇన్వెస్ట్మెంటు కొంత ప్రభుత్వ భాగస్వామ్యంతో జరగబోతూ ఉన్నాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రైవేటీకరణ, జల వాయు సంబంధించిన సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వం లాభపడుతోంది. ప్రజలకు ఆర్థికంగా ప్రతి సంవత్సరం కంటే కూడా భూముల ద్వారా వెండి, బంగారం, ఇతడి వస్తువుల ధరలు పెరగడం వల్ల కొంత లాభించే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ద్వాదశ భావాన్ని చూసుకుంటే ద్వాదశ భావాధిపతి కుజుడు, ద్వాదశ భావ నక్షత్రాధిపతి శని, ఉపనక్షత్రాధిపతి శుక్రుడు అవడం వల్ల ఆశ్రమాల్లో కొన్ని అవకతవకలు, ఇతర మతాల జోక్యం వల్ల మత ఘర్షణలు ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఎక్కువగా జరిగే సూచనలు ఉన్నాయి. రహస్య వివాదాల్లో ప్రభుత్వ రాజకీయ జోక్యం వల్ల సరి అయిన న్యాయం చేకూరకపోవటం, అలాగే కొన్ని ప్రభుత్వ కనుసన్నల్లో సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిఐడి, ఇతర నేర పరిశోధన విభాగాలు కూడా పనిచేసే అవకాశం గోచరిస్తూ ఉన్నది. అయితే అంతరిక్ష సంబంధించిన ఇస్రో వంటి పరిశోధనా సంస్థలు, రా సంస్థలు కూడా ప్రగతిని సాధించగలవు. గవర్నమెంట్ వారు ఎలక్ట్రల్ బాండ్స్ తదితర సంబంధించినవన్నీ కూడా ఈ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిఘాలోనే పనిచేస్తూ ఉంటాయి. ఉద్యోగ, విద్య వీసాల జారీలు ఈ సంవత్సరం ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా ఇక పార్టీ యొక్క ఆవిర్భావ విషయము, అలాగే మన ముఖ్యమంత్రి గారి యొక్క భవిష్యత్తును మనం చూసుకుంటే రాజకీయ ఉన్నతిలో ఆయన తిరుగులేని, అంటే మనకి ఒక సామెత ఉంది, సింహం ఆకలిస్తేనే వేటాడుతుంది అన్నట్టుగా. ఆ విధంగా మనం గత సంవత్సరం చెప్పుకున్నాము. అక్టోబర్ నుంచి ఆయన ఒక సింహం లాగా పనిచేసి పార్టీని అంతా కూడా మీరందరూ కూడా సహకరించారు. మనం అనుకున్నాం మీరందరూ కూడా ఆయనకు చేయూతనిచ్చి విజయం చేకూర్చాలి అని. అందరికీ కూడా భగవద్ ఆశీర్వాదం కలగడానికి నేను కూడా నా ప్రయత్నం చేస్తా అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరం, క్రోధినామ సంవత్సరం రేవంత్ రెడ్డి గారికి అత్యంత యోగవంతంగా ఉన్నది. వచ్చే విశ్వావసు నామ సంవత్సరం వరకు కూడా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. రాహుల్ గాంధీ గారు కూడా మన ఎలక్షన్ టైం కల్లా యోగం కలుగుతోంది. కాబట్టి అనూహ్యమైనటువంటి కొన్ని స్థానాలు కైవసం చేసుకునే పరిస్థితి ఉన్నది. ఇంకా అందరూ కూడా ఎంతసేపటికి దేశం గురించి, రాష్ట్రం గురించి చెప్పారు, నా గురించి ఏం చెప్పారు ఏంటని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీ వాళ్ళకి రాష్ట్రాలు తెలిసి ఉంటాయి. చాలామందికి ఈ మధ్యకాలంలో మన ఆధ్యాత్మిక విషయంలో అవేర్నెస్ వచ్చింది. చాలా సంతోషకరమైన విషయం. మొబైల్ వచ్చాక ఇంకా ఉన్నతి పెరిగింది. అదేవిధంగా ముందుగా మేషరాశి వాళ్ళకి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం చెప్తున్నాను. తక్కువ ఉన్నాళ్ళు సంపాదించడానికి కష్టపడండి, ఎక్కువ ఉన్నాళ్ళు ఖాళీగా కూర్చోకుండా ఇంకొంచెం ఉన్నతి ప్రయత్నం చేయండి, లేని వారికి పంచండి. మేషరాశి వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. వృషభ రాశి వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. మిథున రాశి ఆదాయం 5, వ్యయం కూడా 5 ఉంది, రాజపూజ్యం 3, అవమానం మాత్రం 6. కర్కాటక రాశి వారికి ఆదాయం 14 ఉన్నది, వ్యయం 2 ఉన్నది, రాజపూజ్యం 6, అవమానం కూడా 6. సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5.
వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ధనస్సు రాశి వారికి ఆదాయం 1, 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14 ఉంది, రాజపూజ్యం 3, అవమానం 1. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం కూడా 14, రాజపూజ్యం 6, అవమానం 1. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4గా ఉన్నది. ఇవన్నీ కూడా సంవత్సరం ఎలా ఉంటుంది అనేది సూచనాప్రాయంగానే, ఎవరిదైనా సరే వాళ్ళ వ్యక్తిగత జాతకం మాత్రమే ఆ వ్యక్తికి పనిచేస్తుంది. వ్యవస్థాగతంగా ఒక సూచనాప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడూ కూడా శాస్త్రం శాసిస్తుంది తప్ప కాంప్రమైజ్ కాదు. కాబట్టి ఆ శాస్త్రంలో ఏదైతే ఉందో ఆ విజ్ఞానాన్ని మనం గ్రహించి మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకొని ఒక సన్మార్గంలో మనం ప్రయాణం చేయడానికి ఇవన్నీ కూడా ఒక సూచికలు, దిక్సూచి లాంటివి. కాబట్టి నాకు అదేదో తక్కువ ఉన్నది, ఈ సంవత్సరం ఇట్లానే కూర్చోవాలని కాలయాపన మాత్రం చేయకండి, ప్రయత్నాన్ని మాత్రం విస్మరించకండి. సర్వే జనా సుఖినో భవంతు. ఇంకా ముఖ్యంగా ఈ ప్రతి ఒక్క గృహంలో యజమాని ఎలాగో మన పార్టీకి కూడా అధ్యక్షుల వారు మనకి యజమాని. కానీ ఆయన అభివృద్ధి పదంలో ఉంటే మనం కూడా ఆయనతో పాటు అభివృద్ధి చెందుతాం. కాబట్టి ఏదైతే గత ఎలక్షన్స్లో మీరందరూ కూడా శ్రమించి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నట్టు మీరందరూ పనిచేశారో, ఆయన ఏది చేస్తే అదే కరెక్ట్ అని మీరందరూ కూడా ఆయనతో పాటు పయనించారో, అదే దృక్పథం, అదే కంకణం కట్టుకుని ఈ క్రోధి నామ సంవత్సరంలో కోపాలకి ఆవేశాలకి గురి కాకుండా మన ముఖ్యమంత్రి గారికి గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరందరూ ఎలా సహకరించారో ఈ పార్లమెంటు ఎన్నికల్లో కూడా మన ప్రయత్నం చేసి ఆ ప్రచారాన్ని మీరు విస్తృతం చేసి మీ అందరికీ కూడా మీ క్రమశిక్షణ రాజకీయంలో ఎలా ఉంటుంది అనేది రేవంత్ రెడ్డి గారు ఇవాళ అనివార్య కారణాల వల్ల రాలేకపోవడం వల్ల మహేష్ కుమార్ గౌడ్ గారు మీరందరికీ కూడా ఈ ఆశీర్వచనం తర్వాత ఆయన మీకు విన్నవిస్తారు. ఈ యొక్క మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పిన తర్వాత ఆశీర్వచన కార్యక్రమం, తీర్థప్రసాద వినియోగం, అందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకుని ఇప్పటి వరకు